ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ పైన క్వశ్చన్స్ వస్తాయి. అందులో తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ రాజులు ఎవరు అంటే శాతవాహనులు. ఈ శాతవాహనుల పైన ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది, ఏ రూపంలో అయినా వస్తుంది. శాతవాహనుల గురించి బిట్స్ అనేటివి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ చూస్తే శాతవాహనుల యుగం, తొలి శాతవాహనులు. ఇక్కడ ఫస్ట్ చూస్తే శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. ఫస్ట్ శ్రీముఖుడి గురించి చూద్దాము. శ్రీముఖుడు ఎవరు అంటే ఇతను శాతవాహన రాజ్య స్థాపకుడు. శ్రీముఖుడి గురించి ఒక్క పాయింట్ చూసుకుంటే చాలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఇతను మొదటగా జైన మతాన్ని స్వీకరించి చివరిలో వైదిక మతాన్ని అనుసరించాడు. ఇంకా ఇతని నాణముల మీద సిరిచిముక శాతవాహన, సిరి శాతవాహన అనే 3 పేర్లు ఉంటాయి. ఇది ఈ శ్రీముఖుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొదటి శాతకర్ణి. ఇతడు శ్రీముఖుని కుమారుడు. ఇతని భార్య పేరు నాగానిక. ఈమె వేయించిన శాసనం పేరు నానాఘాట్. ఇది ముఖ్యమైన పాయింట్. నానాఘాట్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే నాగానిక. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ మొదటి శాతకర్ణికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కుంతల శాతకర్ణి. ఇతని బిరుదు విక్రమార్క. ఇంకా ఇతని ఆస్థానంలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణంను సంస్కృతంలో రచించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాతంత్ర వ్యాకరణము రచించింది ఎవరు అంటే శర్వవర్మ. ఇది ఏ భాషలో రచించాడు అంటే సంస్కృతం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇది పైశాచిక భాషలో బృహత్ కథను ఇతని ఆస్థానంలో రచించింది గుణాఢ్యుడు. బృహత్ కథను రచించింది ఎవరు అంటే గుణాఢ్యుడు. ఏ భాషలో అంటే పైశాచిక భాషలో. ఇది మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చింది. బృహత్ కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు అంటే ఆన్సర్ ఏంటిది? పైశాచిక. సంస్కృతం అనిస్తాడు, పైశాచికం అనిస్తాడు. కానీ ఎక్కువ మంది సంస్కృతం పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే శాతవాహనులు వాళ్ళ రాజభాష ఏది ఉండే సంస్కృతం కూడా ఉండే కాబట్టి సంస్కృతం పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ కాదు, ఆన్సర్ ఏంటి అంటే పైశాచిక. నెక్స్ట్ వచ్చేసి వాత్సాయన కామసూత్ర. దీనిని తెలుగులోకి అనువాదం చేసింది పంచాంగుల నారాయణ. నెక్స్ట్ రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాఢ్యుడి బృహత్ కథ. ఇవి ముఖ్యమైన పాయింట్స్. ఇది అడుగుతాడు. బృహత్ కథను రచించింది ఎవరు? గుణాఢ్యుడు. కావ్యమీమాంస అంటే రాజశేఖరుడు. వాత్సాయన కామసూత్రం అంటే పంచాంగుల నారాయణ. నెక్స్ట్ వచ్చేసి హాలుడు. ఇతడు శాతవాహనులలో 17వ రాజు. ఇతని బిరుదు ఏంటి అంటే కవివత్సలుడు. ఇది అడుగుతాడు. హాలుడి యొక్క బిరుదు ఏంటి అంటే కవివత్సలుడు. నెక్స్ట్ బాణుడు తన హర్ష చరిత్రలో గాథా సప్తశతిని హాలుడు రచించాడని పేర్కొన్నాడు. ఇతడు శాతవాహన రాజు అయిన హాలుడు ఈ గాథా సప్తశతిని హాలుడు రచించాడు. రచించింది ఎవరు అని అంటారు. గాథా సప్తశతి అని ఇచ్చి ఆన్సర్ ఇస్తారు. ఎవరు మనకు రచించింది ఎవరు? హాలుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఇతని గురించి చాలా ఇంపార్టెంట్. శాతవాహనంలో చాలా గొప్పవాడు ఇది చూస్తే క్రీస్తు శకం 78లో శాలివాహన యుగం ప్రారంభించాడు. ఇది ఇంపార్టెంట్. శాలివాహన యుగంను ప్రారంభించింది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 78. ప్రారంభించిన శాతవాహన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది ఇతని గురించి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇతని గొప్పతనాన్ని వివరిస్తూ నాసిక్ శాసనం వేయించడం జరిగింది. వేయించింది ఎవరు అంటే ఇతని తల్లి గౌతమి బాలశ్రీ. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏంటి? ఇతని యొక్క బిరుదు ఏంటి అంటే త్రిసముద్ర పీతవాహన. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతని కాలంలోనే తెలుగు ప్రాంతం మొత్తం ఇతని ఆధీనంలోకి వచ్చింది.
నెక్స్ట్ ఇతని కాలంలోనే రాజుల తల్లి పేర్లు తమ పేర్లతో జోడించుకునే సంప్రదాయం అనేది మొదలైంది. నెక్స్ట్ రెండవ పులోమావి వాసిష్ఠపుత్ర శాతకర్ణి అంటారు. ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతని రాజధాని ఏది అంటే ధాన్యకటకం. ఎగ్జామ్లో శాతవాహనుల రాజధాని అని ఇవ్వడం జరుగుతుంది. ధాన్యకటకం అని ఇస్తే అది పెట్టాలి ఆన్సర్, అది కరెక్ట్ అని. ఇతని పరిపాలనా కాలంలో నాసిక్ శాసనం వేయించబడింది. నెక్స్ట్ ఈ పాయింట్ చూస్తే రుద్రదాముడు వేయించిన శాసనం పేరు ఏంటి? అది జూనాగఢ్ శాసనం. ఇది కూడా ఇంపార్టెంట్. జూనాగఢ్ శాసనాన్ని ఎక్కడ వేయించారు అంటే జూనాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే రుద్రదాముడు వేయించాడు. దీనిలో శాతకర్ణిని 2 సార్లు ఓడించినట్లు పేర్కొన్నాడు. ఇది సంస్కృతంలో వేయించిన మొదటి శాసనం. నెక్స్ట్ ఇతను కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతని ఆస్థానంలోనే టాలమీ ఉన్నాడు. ఇతను ఈ టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను రాసిన గ్రంథం ఏంటి అంటే గైడ్ టు జాగ్రఫీ.